హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ధమాకేదార్ న్యూస్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. అయితే మెయిన్ కంటెంట్ చెప్పే ముందు నేను కొద్దిగా ఒక 2-3 నెలల క్రితం అక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన కొన్ని క్లుప్తంగా డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, డిసెంబర్ 8-9 తేదీలలో 2025 అక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అసలు వచ్చే 22 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్లో 2047 పేరుతో అక్కడ ఆవిష్కరించారు. తద్వారా ఏ రంగాన్ని ఎక్కడ ఎలా డెవలప్ చేయబోతున్నాము, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇవ్వబోతున్నాం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దాంట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, అదే రకంగా భారతదేశంలో దిగ్గజ కంపెనీలైన అదానీ, అంబానీకి సంబంధించిన వాళ్ళు రావడం, కొన్ని అగ్రిమెంట్స్ జరగడం, దాదాపు 5.75 లక్షలు, ఇంకా చెప్పాలంటే 5,75,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్లు జరిగాయి. అఫ్కోర్స్ కొన్ని ఇప్పుడు వాటికి ప్రతిపాదనలు దశ దాటి పేపర్ వర్క్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. తర్వాత సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. సల్మాన్ ఖాన్ కానీ, అజయ్ దేవ్గన్ కానీ, టాలీవుడ్కి సంబంధించిన చిరంజీవి కానీ, అదే రకంగా నాగార్జున కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చారు అక్కడికి. తద్వారా ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది తెలుసుకోవడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనేది కూడా వాళ్ళు ఒక ఆసక్తి కనబరిచారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని. దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఎవరికి ఎంత ల్యాండ్ ఇస్తున్నారు, ఎవరికి ఏం జరుగుతుంది ఏందనే విషయాలు కూడా కొంత చర్చకు వచ్చాయి. సరే, తర్వాత అదంతా పూర్తయిన తర్వాత జనవరి ఎండింగ్ వరకు కూడా ఈ పద్ధతి అలాగా కొనసాగింది. ఎందుకంటే దావోస్ వెళ్ళారు మళ్ళీ జనవరిలో. దావోస్లో కూడా ఫ్యూచర్ సిటీనే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్, శ్రీధర్ బాబు గారు కానీ లేదా మా సీఎం గారు కానీ. ఆ తర్వాత ఫిబ్రవరిలో కొద్దిగా స్తబ్దత అనిపించింది. కానీ మళ్ళీ మార్చి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్. నిన్న ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్ళబోతున్న అమరావతి మచిలీపట్నం పోర్టుకు సంబంధించి నేషనల్ హైవేకి సంబంధించిన అప్డేట్ కానీ, దానికి సమాంతరంగా హై స్పీడ్ రైలుకు సంబంధించిన వార్త కానీ నేను చెప్పాను. ఇది సినీ రంగానికి సంబంధించి, మరి ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఒక దిగ్గజ సంస్థ మనకు ఫ్యూచర్ సిటీ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి సంబంధించిన సమాచారంతో ఇది నేను చెప్తున్నాను. మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తుంటాను, ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ విలేజెస్ నోట్ చేసుకోండి. బేగరకంచ, పంజాగూడ, కుర్మిద్ద తాండా, సర్వరావులపల్లి, తర్వాత తాడిపర్తి, పిల్లిపల్లి తాండా, నానక్ నగర్, నక్కర్త మేడిపల్లి, తర్వాత కొద్దిగా కొత్తపల్లి వైపు. ఇటువైపు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి జరిగింది. చాలామంది ఒకరిద్దరు నాతో ఫోన్లో వాదనకు కూడా ప్రయత్నం చేశారు, ముచ్చర్ల వైపు ఉంది అని. ముచ్చర్ల రెవెన్యూ లిమిట్స్లో లేదు. సర్వరావులపల్లి లాస్ట్, తర్వాత అక్కడ ఇంకొక తాండా ఉంటుంది, ఆ తాండా వరకు లాస్ట్. ముచ్చర్లకు రైట్ సైడ్ అన్ని వెంచర్లే. సో ముచ్చర్ల ఉంది అని ఎవరైనా ఫీలింగ్ ఉంటే, మీకు పక్కా సమాచారంతో ఉంటే గో హెడ్ విత్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, నా మీద ట్రస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, లేకపోతే దయచేసి వద్దు ప్లీజ్. ఇక సెకండ్ ఫేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే, మీకు సింగారం, నందివనపర్తి, యాచారం, మల్కీజ్గూడ, ఆ తర్వాత నాగార్జున సాగర్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మొండిగౌరెల్లి, తర్వాత చింతపట్ల, నల్లవెల్లి, ఈ ఏరియాలో సెకండ్ ఫేజ్ భూసేకరణ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ టార్గెట్ 16,000 ఎకరాలు. అందులో 4,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆల్రెడీ మ్యూటేషన్ చేసుకుంది టీజీఐఏసీ. ఇది ఎక్కడ అంటే, మొండిగౌరెల్లి అనేది మనకు యాచారంకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ 821 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూమిని టీజీఐఏసీ తీసుకుని దాన్ని ఇప్పుడు డ్రోన్స్ హబ్, అంటే డ్రోన్స్ను తయారు చేసే కంపెనీలకు కేటాయించబోతుంది. ఇంకొకటి కొత్తపల్లి దగ్గర తీసుకున్నారు. ఓకే, అక్కడ 1,800 ఎకరాలు, అది గవర్నమెంట్ భూమిని మ్యూటేషన్ చేసుకుంది టీజీఐఏసీ. దాన్ని లైఫ్ సైన్సెస్ హబ్కు ఎక్స్టెన్షన్గా దానికి అటాచ్ చేస్తున్నారు. అటే ఎందుకు తీసుకుంటున్నారంటే, లైఫ్ సైన్సెస్ హబ్ మధ్యలోంచి వెళ్ళి 200 ఫీట్ల రోడ్డు మాల్ వైపు వెళ్తుంది. ఆ రోడ్డు అటు నుంచి ఆ మార్గం కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక మూడోది వచ్చేసి, నందివనపర్తిలో ఉన్న టెంపుల్కు సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్ సింగారం రెవెన్యూ పరిధిలో ఉంది. దాన్ని 1,400 ఎకరాలను కూడా ప్రభుత్వం మ్యూటేషన్ చేసుకుంది. ఈ రకంగా 4,000 ఎకరాలు సెకండ్ ఫేజ్కు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయింది. రైట్, ఇది లేటెస్ట్ అప్డేట్. ఇవి కాకుండా ఇంకెక్కడ ఉంది అన్న భ్రమతో చాలామంది ఇప్పటికి కూడా శ్రీశైలం రోడ్ అంటేనే ఫ్యూచర్ సిటీ అన్న భ్రమలో ఉన్నారు. అఫ్కోర్స్ రియలైజ్ అవుతారు, బట్
నేను పదే పదే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పిన విలేజ్ నోట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. రతన్ టాటా రోడ్డుకు లెఫ్ట్ సైడ్, అంటే మనం రవిరియాల 13 నుంచి మొదలై సౌత్ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రతన్ టాటా రోడ్డుకి, నాగార్జున సాగర్ రోడ్డుకు మ్యాక్సిమం రైట్ సైడ్, కొన్ని చోట్ల మొండిగౌరెల్లి, చింతపట్ల అండ్ నల్లవెల్లి దగ్గర మాత్రం రోడ్డుకు లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఈ ఏరియాలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ వచ్చేది. వస్తుందా రాదా అనేది ఒకసారి మీరు గ్రౌండ్కి వెళ్ళి చూడండి. ఆ రోడ్ల డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో. ఫిబ్రవరి 14వ తేదీన స్టార్ట్ చేసిన వర్క్ ఎంత స్వింగ్, జస్ట్ విత్ ఇన్ 1 month తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి విలేజ్ను బైపాస్ చేస్తూ మేడిపల్లి దాకా వెళ్ళి మేడిపల్లి దగ్గర మళ్ళీ మేడిపల్లి విలేజ్ను బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డు వైపు వెళ్తుంది. ఆ రోడ్డు ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఇవాళ నాతో పాటు వచ్చిన మిత్రులు కూడా చూపించారు. తర్వాత యాచారం నుంచి మేడిపల్లికి వెళ్ళే 4 కిలోమీటర్ల రోడ్డును కూడా కల్వర్ట్స్ కడుతున్నారు. కల్వర్ట్స్ అంటే రోడ్డు మీద వచ్చే చిన్న చిన్న బ్రిడ్జిలు. ముందు బ్రిడ్జిలను ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత రోడ్ సైజు పెంచడానికి వర్క్ జరుగుతుంది. అక్కడ గ్రౌండ్లో చూడండి. సో కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటే ఇంకా ఫ్యూచర్ సిటీ వస్తుందో రాదో అన్న మీమాంసలో కొంతమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర, జెన్యూన్ వెంచర్స్ చెప్తాను, లీగాలిటీ పరంగా పర్ఫెక్ట్ ఉన్నాయి చెప్తాను, అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నవి చెప్తాను. సో కనిపిస్తున్న నెంబర్లో నాకు కాంటాక్ట్ చేయవచ్చు. జెన్యూన్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు. మీరు ఏదైనా నాకంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, గో హెడ్, నో ప్రాబ్లం, రైట్. ఇక ఇవాల్టి సమాచారం ఏంటంటే, ఫ్యూచర్ సిటీకి అప్పుడు గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన సల్మాన్ ఖాన్ గారు ఒక 50 ఎకరాలు అడగడం, తర్వాత అజయ్ దేవ్గన్ ఒక 50 ఎకరాలు అడగడం, నాగార్జున 50 ఎకరాలు 80 ఎకరాల తేడా లేదు, కానీ ఆయన ఆల్మోస్ట్ క్లారిటీతో ఉన్నారు అక్కడ స్టూడియో నిర్మాణంకై. లేటెస్ట్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన ఒక దిగ్గజ సంస్థ ఫ్యూచర్ సిటీకి వస్తుంది. ఏంటది అనుకుంటారా? ఇవాళ రోజుల్లో మనం థియేటర్కు వెళ్ళిపోవడం బాగా తగ్గింది. అఫ్కోర్స్ కొంతమంది క్రేజీగా ఉండి నెలలో ఒక్కసారన్నా 2 సార్లు మల్టీప్లెక్స్ పోవాలనుకున్న వారు పోతున్నారు తప్ప, మిగతా వాళ్ళు సినిమా రిలీజ్ అయిందంటే ఒక 4 రోజులు ఆగితే మనకు ఓటీటీలో ఇంట్లో వస్తుంది, ఓటీటీలో చూసుకోవచ్చు, అమెజాన్, నెట్ఫ్లిక్స్, లేకపోతే ఇంకేదో హాట్స్టార్ ఏదో అని ఫిక్స్ అయిపోతున్నాం. ఓటీటీకి అలవాటు పడిపోయాం. దానికి తోడు వెబ్ సిరీస్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తున్నాయి. థ్రిల్లర్స్ కానీ, పొలిటికల్ డ్రామాతో ఉన్నవి కానీ చాలా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు మ్యూజికల్ షోస్ కూడా, ఇండియన్ ఐడల్ లాంటివి, ఇవన్నీ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి ఓటీటీ ఇప్పుడు రాజ్యం ఏలుతున్న సందర్భంలో, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న నేపథ్యంలో ఓటీటీకి సంబంధించి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కు వచ్చింది. నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఫస్ట్ కార్యాలయాన్ని ముంబైలో ఏర్పాటు చేసింది, సెకండ్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన కార్యాలయం హైదరాబాద్లో మార్చి 12వ తేదీన ఓపెన్ అయింది. ఈ వీడియో మీరు చూస్తున్నప్పటికీ 1 day బిఫోర్ అన్నమాట. సో ఆ సందర్భంగా ఆ సంస్థ చేసిన ప్రకటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెట్ఫ్లిక్స్ సంస్థ విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించబోతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. భారత్ ఫ్యూచర్ సిటీకి నెట్ఫ్లిక్స్ సంస్థ వస్తుంది, రైట్. నెట్ఫ్లిక్స్ సంస్థ విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్ఫ్లిక్స్ కార్యాలయం కూడా ఈ మహానగరం నుంచి కొనసాగించాలని అభిలషించారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్లో 2వ అతిపెద్ద నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియోను ముఖ్యమంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ఐలైన్ స్టూడియో ప్రారంభంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగంలో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుంది అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏంటంటే చూద్దాం. ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ తరుణం వచ్చింది. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కు విచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సరిపడా పరిమాణంలో నెట్ఫ్లిక్స్ విస్తరణ కోసం భారీ స్థలాన్ని కేటాయిస్తాం. అవసరమైతే నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్కు రీలొకేట్ చేసే సౌకర్యాలను కల్పిస్తాం. ఒకప్పుడు బ్లాక్, ఇదంతా నేపథ్యం అనుకోండి. ఫార్చ్యూన్ 500 కంపెనీలను హైదరాబాద్కు ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్. నెట్ఫ్లిక్స్, హైదరాబాద్ 2 గేట్వేలుగా పనిచేస్తాయి. మంచి కంటెంట్ రూపకల్పనకు సహకరిస్తాం. ఇది నెట్ఫ్లిక్స్ అనేది మనందరికీ తెలుసు, అంతర్జాతీయ సంస్థ. దానికి ఫ్యూచర్ సిటీలో పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సో ఫ్యూచర్ సిటీకి వైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నో దిగ్గజ సంస్థలు చూస్తున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ, రైట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.